దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు దేని వాగ్దానము సామెతలు 15:20. నీతిమంతుల ప్రార్థన ఆయన అంగీకరించును. చూడండి, నీతిమంతులంటే ఎవరు? ఎవరైతే దేవుని యొక్క పరిశుద్ధ వాక్యాన్ని గైకొని ఆ వాక్య ప్రకారము నడుచుకుంటారో, జీవిస్తారో వారు నీతిమంతులు. మరి ప్రభు కన్నులు నీతిమంతుల మీద, ఆయన చెవులు వారి ప్రార్థన వైపు ఉంటాయి. అంతేకాదు, ఏలియా మనలాంటి స్వభావం కలిగినటువంటి వ్యక్తే. అయితే అతడు ప్రార్థన చేశాడు 3.5 సంవత్సరములు వర్షం కురవకూడదని. దేవుడు అతని ప్రార్థన ఆలకించి 3.5 సంవత్సరములు వర్షము కురవనివ్వలేదు. అలాగే అతడు తిరిగి ప్రార్థించగా మరలా వర్షము కురిసింది. అంటే నీతిమంతుల ప్రార్థన ఎంతో మనపూర్వకమైనదై బహు బలముగలదై ఉంటుంది. ఏలియా యొక్క ప్రార్థన దేవుడు ఎంతగానో ఆలకించి ఆయన ప్రార్థనకి జవాబిచ్చారు. అలాగుననే మీరును కూడా నీతిమంతులుగా ఉండి ఎంతో ప్రార్థన చేస్తూ ఉన్నారేమో అనేకమైన అంశాలను బట్టి. తప్పకుండా దేవుడు మీ యొక్క ప్రార్థనకి జవాబు ఇస్తారు. దేవుని యొక్క వాక్యాన్ని విశ్వసించి ఆ వాక్య ప్రకారం నడుచుకొనండి. మీ యొక్క జీవితంలో దేవుని యొక్క దీవెన ఎంతో గొప్పగా మీకు అనుగ్రహించబడుతుంది. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తాం తండ్రి. ఈ మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని వారి పిల్లల్ని పోషించండి. అయ్యా, వారి యొక్క కుటుంబంలో ఉన్న ప్రతి శోధన దూరపరచండి. వ్యర్థమైన ఆలోచనలు, తలంపులు, క్రియలు, పనులు అన్నీ కూడా తీసివేయమని అడుగుచున్నాము తండ్రి. పరలోక స్వస్థత వారి కుటుంబంలో వారిలో ఎంతో దయచేయండి. చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని ఎంతో క్షేమంగా కాచి దాచి కాపాడండి. ఈ యొక్క దినమంతా కూడా ప్రత్యేకమైనటువంటి నీ కాపుదల నీ ప్రజలకు మెండుగా ఉంచి నడిపించి సహాయం ఇచ్చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన వినయంతో సమర్పించి అడిగి వేడుకుంటున్నాం ప్రియ పరలోక తండ్రి. ఆమేన్.